మధ్యలో ఈ రీసెంట్గా ఒక 1 year 2 years బ్యాక్ అనుకుంటా మన కేఆర్ ఇంటర్వ్యూలో కిరణ్ పాల్ అయ్య గారు చెప్పారు, గుర్తుందన్న? అవునవును. అప్పుడు ఆయగారు చూసిన తర్వాత ఇంకా సర్వసత్యం అనేది బలంగా నా హృదయంలో నాటకపోయింది. ఎంత బలంగా అంటే ఇలానా అపార్థమవుతుంది క్రైస్తవ్యం, నా విషయంలో కూడా అపార్థం చేసుకున్నారు. నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాను అనుకో, వాళ్ళు బలించే ఉంటాయి కదా, వాళ్ళు పెట్టిన తర్వాత నేను ఏం చేసేవాను అంటే, నేను తినను ఓ పరమ పవిత్రుని లెక్క నేను తినను అని వాళ్ళకి ప్లేట్ ఇచ్చేవాడిని. మా ఫ్రెండ్స్ బాధపడేవారు. కానీ దైవజనుడు వాక్యం విన్న తర్వాత ఏమంటున్నాడు అంటే, ప్రతి ఒక్కరిని ప్రేమించండి. అది మనం ఎలా వాళ్ళకు ప్రేమను అర్థమయ్యే విధంగా సర్వసత్యాన్ని బోధించాలో ఈ కేఆర్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అన్న పాత వీడియోస్ ఉంటాయి. ఎంత లోతైన మాటలు అంటే అన్న, నా స్పిరిచువాలిటీ ఇంకొక స్టెప్ ఎక్కడానికి ఈ రోజు నేను ఇలా నిలబడడానికి కారణం ఎవరంటే, మళ్ళీ ఎన్నో మెసేజెస్ విన్నాను, ఎన్నో సత్యాలు విన్నాను, ఎంతో మోటివేషన్ విన్నాను, ఎంతో విశ్వాసం పెంపొందించబడ్డది. అయినా కూడా బైబుల్లో ఉన్న సంగతులు నాకు అర్థం కాయేటి కాదు, నాకున్న ఆత్మీయతని బట్టి నాకు అర్థమయ్యేది కాదు. ఇలా కిరణ్ పాల్ అయ్య గారు ఆ వీడియోస్, ఆ కేఆర్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత కింద ఒక వీడియో చూస్తారు, ఇంకో వీడియో చూసిన తర్వాత ఇంకో వీడియో. నాకు ఇంటి దగ్గర చరణ్ అని తమ్ముడు ఉంటాడు, ఆ తమ్ముడు నాకు చెప్పాడు, ఇలా చూడన్నా ఈ వీడియో చూడన్నా అని పంపించాడు. హృదయ వ్యక్తిత్వం అని ఒక వీడియో వచ్చింది. అలా చూడడం వల్ల నేను ఇప్పటికీ మళ్ళీ పడిపోకుండా దేవులో నిలబడడం జరిగిందన్న.